వందనాలు. ఉదయం వేళ దేవుని సన్నిధిలో చేరి విధంగా ప్రభుని స్తుతించుటకు, ప్రభుని కీర్తించుటకు ఆయన ఇచ్చిన సమయం బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. పోయిన వారంలో మన సహోదరి చర్చి, విజయవాడ చర్చిలో ఉన్న సహోదరి కాల్ చేసి ప్రార్థన అవసరం కోరారు. వారి బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ 16,000కి పడిపోయాయి. అదొక బాధ. అయితే రెండవ బాధ, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రార్థన చేయమని కోరారు. ఆమె ఎలా ఫోన్ నెంబర్ తీసుకున్నారో తెలియదు. ముందు చెప్పాను, భర్త వెళ్ళిపోవడం అనే తర్వాత సంగతి ముందు ఆ బాబు సంగతి ఆలోచించేది. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకువెళ్ళి జాయిన్ చేయడం, ఒకవేళ ధనం లేకపోతే చాలా సీరియస్. 16,000 కౌంట్ డౌన్ అయిందంటే ప్లేట్లెట్స్ చెప్పాను. అది సహోదరి తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు. మళ్ళీ మన శుక్రవారం ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి చెప్పిన విషయం ఏంటంటే, బాబుకి ప్లేట్లెట్స్ 16,000 నుండి 40,000కి పెరిగిందని చెప్పారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును. మన దేవుడు మనకి ప్లేట్లెట్స్ పెంచే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం తయారు చేసింది ఆయన. డాక్టర్లందరి పైన గొప్ప డాక్టర్ ఆయన. అందువలన దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఉదయం వేళ బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం ధ్యానం చేద్దాం. ఎఫెఫ్రా అనేటువంటి ఒక చక్కని దావీదుని గురించి ఈ రోజున మనం నేర్చుకుందాం. I want to bring out 5 important points today. ఉదయం వేళ 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఎఫెఫ్రా పౌలు యొక్క సువార్త దళంలో ఒక సభ్యుడు. పౌలుతో కూడా ఉండి అద్భుతమైన సేవను చేసినటువంటి వాడు. మరి ఈయన ప్రస్తావన బైబిల్లో 3 చోట్ల మాత్రమే ఉంది. అయినప్పటికీ మనం నేర్చుకునే విషయాలు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నేను ఈయన గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. మొదటిగా ఎఫెఫ్రా అనే పేరుకు అర్థము ప్రియమైన వాడు అని వ్రాయబడింది. ప్రియమైన వాడు. ఎవరికి ప్రియమైన వాడు? యేసుక్రీస్తు ప్రియమైన వాడు, పౌలుకు కూడా ప్రియమైనటువంటి వాడు. ఈ అర్థం నుండి మనం నేర్చుకునేది ఏంటి అంటే, మనం కూడా ప్రభుకి ప్రియమైన జీవితాన్ని జీవించాలి. ఎలా ప్రియమైన జీవితాన్ని జీవించాలి? ఒకటి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభుకి ప్రియమైన జీవితాన్ని మనం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రార్థన కలిగిన జీవితాన్ని జీవించి ప్రియమైన వారిగా మార్చబడాలి. విశ్వాసమును కలిగి దేవునికి ప్రియమైన వారిగా మార్చబడాలి. పవిత్రత కలిగి ప్రియమైన వారిగా మార్చబడాలి. నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి, దేవుని యొక్క ఆత్మను పొందుకుని ప్రభు కొరకు ప్రియమైనటువంటి వారిగా ఉండాలి అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెఫ్రా కొలస్సీ సంఘానికి ఆయన స్థాపకుడు. కొలస్సీ అనేది అధునాతనమైన కాలంలో ఏది అనగా మనం చూస్తే, కొలస్సీ అనేది టర్కీ దేశం. టర్కీ దేశం. ఈ టర్కీ దేశంలో పౌలు యొక్క కాలంలో సంఘము స్థాపించబడింది. ఎఫెఫ్రా పౌలు యొక్క పరిశీలకుడు. పౌలు దగ్గర ఉండి పౌలు యొక్క సేవలో బాగా సపోర్ట్ చేసినటువంటి వాడు. పౌలు యొక్క పరిశీలకుడు. హార్ట్ టు హార్ట్, హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు. సేవలో కష్టపడే మనసు కలిగినటువంటి వాడు. మరి ఈయన గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఫిలోమోనుకు రాసిన పత్రిక 23వ వచనంలో ఆయన గురించి వ్రాయబడి ఉంది. దిస్ మార్నింగ్ లెట్ us focus on ఎఫెఫ్రా జీవితాన్ని గురించి మనము నేర్చుకుందాం. మొదటి విషయము, ఎఫెఫ్రా ప్రియమైన తోటి పనివాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. ఎఫెఫ్రా అను మా ప్రియుడైన
తోటి దాసుని వలన నేను మీ సంగతులను నేర్చుకొంటిని. పాయింట్ నెంబర్ 1, ఉదయపు వేళ పాయింట్ నెంబర్ 1. ఒకటి, ఎఫెఫ్రా ప్రియుడైన తోటి పనివాడు. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా మంచిగా వ్రాసాడు. నేను ఇంగ్లీష్ కూడా మీ కొరకు చదువుతాను. ఇంగ్లీష్లో ఏమని రాశాడు అంటే 1వ అధ్యాయము 7వ వచనంలో, యు లెర్న్ ఇట్ ఫ్రమ్ ఎఫెఫ్రాస్ అవర్ డియర్ ఫెలో సర్వెంట్. సేవకుడు, సర్వెంట్ అని రాశాడు. తెలుగులో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాశాడు అంటే మరి తోటి దాసుడు. అంటే నేను దాసుడు అనే దానికంటే కూడా ఇంకా మీకు అర్థం అవడం పనివాడు. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్. పనివాడు అనేది ఇంకా చక్కని పదం, మనం ఉపయోగించవచ్చు దాన్ని. ఎఫెఫ్రా ప్రియమైన తోటి పనివాడు. ఎవరికి తోటి పనివాడు? పౌలుకి. పౌలు ఆయన 14 పత్రికలు రాసి ప్రభు తర్వాత విశేషమైన సేవ చేసి 3 సువార్త దండయాత్రలు, కాలినడకన, సముద్రాలు, లోయలు, తరంగాలు, అగాధాలు, సముద్ర ప్రయాణాలు, బస్సు ప్రయాణం లేదు, ఆ టైంలో వాడ ప్రయాణం, ఆయా పట్టణాలు, ఆయా గ్రామాలు, ఆయా ప్రాంతాలు నడిచి ఆహారం తినక, పండుకొనలేక, నిద్ర లేక, ఆహారం లేక, పగలు రాత్రి కష్టపడినటువంటి గొప్ప సేవకుడు అపోస్తలుడైన పౌలు. ఏ గ్రేట్ మ్యాన్, గొప్ప సేవకుడైన ప్రభు తర్వాత అద్భుతమైనటువంటి సేవ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అపోస్తలుడైన పౌలు. శిష్యులు చేయలేదా పాస్టర్ గారు? చేశారు, శిష్యులు చేశారు. 7 ఖండాల్లో ఉన్నటువంటి సువార్త శిష్యుల ద్వారా, మరి విశేషంగా పౌలు ద్వారా ప్రచురమైంది. ఆ పౌలుకి ఆయన ఎలా ఉన్నాడంటే తోటి పనివాడుగా, తోటి శ్రామికుడిగా, తోటి దాసునిగా పౌలుతో కూడా కలిసి పనిచేసినటువంటి వాడు ఎఫెఫ్రా. పౌలుతో కలిసి దేవుని పనిచేసినటువంటి వాడు. చర్చ్ ఈజ్ ఎ చర్చ్. ఇదంతా చర్చ్ కదా. చర్చ్ భూలోకంలో ఉంది అంటే కారణం ఏమిటి అంటే, కారణం ఉంది, కారణం లేకపోలేదు. ఏంటి కారణం? సంఘము దైవజనులతో కూడా కలిసి సువార్త పని చేయాలి. ప్రభు పరలోకానికి వెళ్ళే ముందు ఏం చెప్పారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సంఘం యొక్క ప్రధానమైన పని భూమి మీద ప్రభు యొక్క సువార్తను అందించాలి. ఎలా? సేవకునితో కూడా కలిసి. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్ దిస్ మార్నింగ్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మరి మీరు పాస్టర్ గారితో కూడా కలిసి సువార్త చేసే పనిలో కో వర్కర్స్గా, కో సర్వెంట్, కో వర్కర్, కో లేబర్, తోటి పనివానిగా లేకపోతే తోటి పరిచారకునిగా మీరు ఉంటున్నారు. లేదు పాస్టర్ గారు, ఆ పని బుధవారం రావడం, వెళ్ళిపోవడం, ఆదివారం రావడం, వెళ్ళిపోవడం, శనివారం రావడం, వెళ్ళిపోవడం, ఇదేనండి మా పని అని అంటారా? ఆ పని చేయడానికి కాదు దేవుడు మనం పిలిచింది. నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి, ప్రభు సువార్త ఇతరులకు చెప్పాలి, నీ దర్శనం ఇతరులకు చెప్పాలి, ప్రభుని గురించి చనిపోయే వరకు సువార్త ప్రకటన చేస్తూనే ఉండాలి. పాల్ యాంగ్ షా గొప్ప సేవకుడైన కొన్ని రోజుల క్రిందట దేవుని రాజ్యానికి వెళ్ళాను. ఆయన కాలేజీలో, స్కూల్లో పనిచేసేవాడు, టీచర్. పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే చాలా పేద కుటుంబం. ఆయన స్కూల్లో పనిచేయచ్చు. రోజున ముక్కులో నుండి రక్తం వచ్చింది. పిల్లలందరూ కంగారు పడిపోయారు, మాస్టర్కి ఏమైందని. ఒక రోజున చెవిలో నుండి రక్తం వచ్చేసింది, ఒక రోజున నోట్లో నుండి రక్తం వచ్చేసింది. పిల్లలందరూ మేనేజ్మెంట్ ఏమన్నారంటే, మాస్టర్ గారు మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా, మీరు వదిలేండి, రెస్ట్ తీసుకోండి అన్నారు. వైద్య పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత ఏం చెప్పారంటే, ఈయనకి క్షయ అనేటువంటి రోగం ఉంది, ఈయన చచ్చిపోతాడు, 6 నెలల్లో చచ్చిపోతాడు, ఒక ప్రత్యేకమైన రూములో ఉంచండి అని చెప్తారు.
అలాంటి సమయంలో దేవుడు ఒక సాధారణమైన బాలికను దేవుడు వాడుకున్నాడు. ఆ క్లాస్లో ఒక స్టూడెంట్, ఒక గర్ల్, ఒక బాలిక మాస్టర్ చూద్దామని వెళ్ళింది. మాస్టర్ గారు అని తలుపు కొడతావు. మాస్టర్ గారు అన్నాడు, అమ్మా ఏంటి నువ్వు వచ్చావు? ఒకసారి మిమ్మల్ని చూడాలి. నువ్వు రాకూడదమ్మా, మా అమ్మ, మా నాన్న, మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నన్ను చూడడానికి రావడం లేదు, కాబట్టి నువ్వు వద్దమ్మా అని అన్నాను. లేదు సార్, ఒకసారి మిమ్మల్ని చూచి వెళ్ళిపోతాను. ఆమె వెళ్ళింది. ఒక చిన్న బాలిక, ఇక్కడ ఉన్న పిల్లలందరూ విన్నారు. ఒక చిన్న బాలిక, ఏ ఆర్డినరీ గర్ల్ వాజ్ యూజ్డ్ బై గాడ్. సార్ మీ కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేయనా అని ఆయన అన్నాడు. ప్రార్థన అదేంటి? ఎందుకంటే ప్రార్థన తెలియదు, విశ్వాసం తెలియదు, యేసు ప్రభువు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. వారి యొక్క మతము బౌద్ధ మతము. సరే, కన్నీరు కాచింది, ప్రార్థన చేసింది, పుస్తకం ఇచ్చింది. వెళ్ళేటప్పుడు అందుకు అదే పుస్తకాన్ని మీరు చదవండి, ఈ పుస్తకాన్ని చదవండి. సరేలే, చిన్నపిల్ల చెప్పింది అనుకున్నాడు, వెళ్ళిపోయింది. 2వ రోజు మరలా వచ్చింది. తలుపుడు, మాస్టర్ గారు, ఎవరో అమ్మా? నేనే సార్ మీ స్టూడెంట్. ఏంటమ్మా మరలా వచ్చావు? నేను వచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సార్ మీకు 2 విషయాలుగా ప్రార్థన చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఉదయం వేళ మీరు నశించిపోతున్న ఆత్మల పట్ల ఇలా కన్నీరు కార్చి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఆ బాలిక మనకి స్ఫూర్తిదాయకం కదా, ఆ బాలిక మనకి ప్రేరేపణిస్తుంది కదా, ఆ బాలిక మనకి మాదిరి కదా. చదివారా మీరు పుస్తకాన్ని అడిగితే అని అన్నాడు. అమ్మ చదివాను కానీ అబ్రహాం ఇస్సాకును కనిను, మగోడు కనిను, పురుషుడిని ఎలాగ అంటాడు నాకు అర్థం కాలేదమ్మా అని సరికి కింద చదవండి. ఆ 18-20 వచనాలను చదవండి మత్తయి సువార్తలో అని మరలా చదవమని చెప్పి ప్రార్థన చేసి తను ఏం చేయాల్సిన పని చర్చ్. బుధవారం ప్రార్థన జరుగుతుంది, శనివారం ప్రార్థన జరుగుతుంది, కొంతమంది వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ప్రార్థన. మరి ప్రశ్న మీకు అందరూ, అయ్యా పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఎందుకన్నాడా? వింటాడు. పెద్దవాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎందుకన్నాడా? వింటాడు. వృద్ధులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడు. నేను విన్నాను ఎక్కడ లేదు. ప్రార్థన చేసుకోవాలి, నోరు తెరవాలి. అయ్యా నాకు సహాయం చేయండి, దావీదు కుమారుడా యేసు నీవు నన్ను కరుణించు 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 అని ప్రార్థించు. అలా రోజు వెళ్ళి ప్రభుని పరిచయం చేసి ప్రార్థన చేస్తున్న ఆ దినాల్లో అద్భుతమైన విధానంలో పాల్ యాంగ్చో గారు స్వస్థపరచబడ్డారు. పెద్ద సేవకుడు. ప్రపంచంలో సియోల్లో, సౌత్ కొరియాలో సియోల్లో పెద్ద సంఘము, పెద్ద పాస్గారు మొన్నే దేవుని పిలుపునందుకుని దేవుని రాజ్యానికి వెళ్ళారు. అంత దైవజనుడు ఆయన దేవుని సేవలోకి రావడానికి కారణం ఏంటంటే పెద్దోళ్ళు కాదు, చిన్న పిల్లలు. ఉదయం వేళ చాలా మంది చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. ప్రభు చిన్న పిల్లలందరినీ సేవలో ఆ విధముగా వాడుకొనుగాక. ఒక చిన్న బాలిక ఆశీర్వాదకరమైన దైవజనుడిని ప్రార్థన చేసి ప్రపంచానికి అందించింది. ఒక బాలికను ప్రభు వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక బాయ్ని ప్రభు వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక యవనస్తుని ప్రభు వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక వృద్ధుణ్ణి ప్రభు వాడుకున్నప్పుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు అందరినీ కూడా వాడుకుంటే ప్రభు నిన్ను తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనము ఎఫెఫ్రా గురించి చెబుతాం. ఎఫెఫ్రా ఎవరు? ప్రియమైన తోటి పనివాడు. పౌలుతో కూడా కలిసి దేవుని యొక్క పనిని చేసినటువంటి వాడు. పౌలు జైల్లో ఉన్నప్పుడు ఎఫెఫ్రా గారు వెళ్ళి ఆయన యొక్క బాగోగులు చూచి ఆయన ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా, ఏదైనా ఇబ్బందులు ఉందా, ఏదైనా కష్టం ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా శోధన ఉందా, ఏ కష్టం ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ దుఃఖం ఉంది, ఎలా హెల్ప్ చేయాలి, ఏ విధంగా ఆయన్ని శ్రద్ధ తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎఫెఫ్రా
పౌలు యొక్క సువార్త సేవలో పనివానిగా ఉన్నాడు. ఉదయం వేళ మనందరికీ ఇది స్ఫూర్తిదాయకం. దేవుని పనిలో వ్యక్తిగతంగా నీవు ఎంతవరకు దైవజనునితో కలిసి పని చేయించున్నావు? కొలసీలో ఉన్నటువంటి సంఘము ఆ పరిశుద్ధులలో ఉన్నటువంటి తప్పులు దిద్దుటగా కొలసీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎఫెఫ్రా పౌలుకి వివరించినందువల్ల పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో అవన్నీ సవరించుటకును దిద్దుటకును కరెక్ట్ చేయడానికి ఈ పత్రిక ఆయన రాసి ఉన్నాడు. ఎఫెఫ్రా ఎలా పనిచేశాడు అంటే పనివాని వలె, శ్రామికుని వలె కష్టపడి పనిచేశాడు. తన సమయము, తన యొక్క ధనము, తన యొక్క టైం, తన యొక్క బాడీ, తన యొక్క టాలెంట్, తన యొక్క సామర్థ్యం, తను కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని పనిలో ఆయన ఖర్చు చేసి ఉన్నాడు. అందువల్ల ఉదయం వేళ మనం కూడా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన మొదటి పాయింట్, దేవుని సువార్త సేవ విషయంలో మనం కూడా తోటి పనివారిగా, పెత్తనం చేసేవారిగా కాదు, పనివారిగా, ప్రార్థన చేసేవారిగా, ప్రభు యొక్క పనిలో కష్టపడేవారిగా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అదే ఉంది. You learn it from Epaphras, our dear fellow servant, who is a faithful minister of Christ. ఫెలో వర్కర్, తోటి పనివారు. ఈరోజున మనం కూడా తోటి పనివారిగా ఉండాలి. ఇంగ్లీష్లో అలా రాశారు, కానీ తెలుగులో 1వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన, దాసుడు పరిచారకుడు అంటే ఏంటి అర్థం? పరిచారకుడు, దాసుడు ఇక్కడ మీనింగ్ ఏంటి? పని చేయుటలో పరిగెత్తేవాడు, దేవుని పని చేయటంలో పరిగెత్తేవాడు, నమ్మకమైన సంఘ కాపరి, పని యొక్క ప్రత్యేకత కలిగిన వాడు, దేవుని పని అంటే ప్రేమించేవాడు, దేవుని పని అంటే ప్రయాసపడేవాడు, దేవుని పని అంటే కష్టపడేవాడు, దేవుని పని అంటే పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా పనిచేసిన వాడు ఎఫెఫ్రా. ఇది మనందరికీ స్ఫూర్తిదాయకం. మనం కూడా ఏం చేయాలంటే ఎఫెఫ్రా వలె దేవుని పని చేసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఎఫెఫ్రాలో ఉన్నటువంటి విశ్వాసము అక్కడ ఉన్న సంఘాన్ని ప్రభావితం చేసింది. ఎఫెఫ్రాలో ఉన్న విశ్వాసము సంఘాన్ని ప్రభావితం చేసింది. 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పరలోకమందు ఈ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు మంచి విశ్వాసం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఎఫెఫ్రా నుండి వచ్చింది. మనం కూడా మన విశ్వాసం ఇతరులకు ఇవ్వాలి. మన ప్రార్థన విశ్వాసం ఇతరులకు ఇవ్వాలి. మన ప్రార్థన ఇతరులకు ఇవ్వాలి. మన భక్తి ఇతరులకు ఇవ్వాలి. మన నిరీక్షణ ఇతరులకు ఇవ్వాలి. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ భక్తి జీవితము, నీ మాటలు, నీ యొక్క పాటలు, నీ ప్రవర్తన, నీ విధి విధానాలు ఇతరులు నేర్చుకునే వారిగా ఉండాలి. అందువల్ల రాస్తున్నాడు 3వ వచనంలో, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఎఫెఫ్రాలో ఉన్న విశ్వాసం, ఎఫెఫ్రాలో ఉన్న ప్రేమ, ఎఫెఫ్రాలో ఉన్న ప్రార్థన సంఘస్థులందరికీ వచ్చేసి ఇప్పుడు మీరు కూడా నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ భక్తి సంబడి షుడ్ బి ఏ మోడల్, ఇతరులకి మాదిరికరముగా ఉండాలి. మంచి విశ్వాసం. అందుకే రాత్రి కూడా మేము ఇదే వాక్యం చెప్పుకున్నాం. ఎబ్రియలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వ్రాయబడింది. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. విశ్వాసం ద్వారా సింహము నోళ్ళు మోయించారు. విశ్వాసం ద్వారా శరణం వారు జయించారు. విశ్వాసం ద్వారా ఖడ్గమును వారు తప్పించుకున్నారు. విశ్వాసం ద్వారా అనేక అద్భుతమైన కార్యములు చేస్తున్నారు. అందువల్ల ఎఫెఫ్రాలో ఉన్న పని, ఎఫెఫ్రాలో ఉన్న విశ్వాసము,
ఎఫెఫ్రాలో ఉన్నటువంటి ప్రార్థన, ఎఫెఫ్రాలో ఉన్నటువంటి మంచి ఫలవంతమైన జీవితం మనందరికీ అవసరం. అంత మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు కూడా చదివినప్పుడు మంచి ఫలవంతమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాడు. 5వ వచనం, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎఫెఫ్రా చేసినటువంటి ఆ సువార్త ప్రకటన వలన ఫలించే జీవితం సంఘంలోకి వచ్చింది. మనం ఫలించాలి. 1వ కీర్తన అదే చెబుతుంది కదా, అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడగా తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండాలి. 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాలి. మీరు విశ్వాసం, ప్రార్థన, భక్తి జీవితం, నిరీక్షణ ప్రపంచమంతా కూడా అది ప్రకటించబడింది. ఎఫెఫ్రా మంచి ఫలవంతమైన జీవితాన్ని కలిగి సంఘానికి అప్పగించాడు. అలాగే మనం కూడా ఉదయపు వేళ ఎఫెఫ్రా వలె దేవుని పని విషయంలో పనిచేసే వారిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 2, రెండవది ఎఫెఫ్రా నమ్మకమైనటువంటి వాడు. ఎఫెఫ్రా నమ్మకమైనటువంటి వాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపిన వాడు. రెండవది ఎఫెఫ్రా ఎలాంటి వాడంటే పనిచేసేవాడే కాదు, కానీ రెండవది నమ్మకమైనటువంటి వాడు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నమ్మకమైన వానికి మెండుగా నిండుగా దీవెనలు కలుగుతాయి. సంఘంలో నమ్మకము, కుటుంబంలో నమ్మకము, విశ్వాస జీవితంలో నమ్మకము, సాంఘిక జీవితంలో నమ్మకము, ఉద్యోగము చేసే ప్రదేశంలో నమ్మకము, వ్యాపారం చేసే చోట నమ్మకము, మేస్త్రి గారి దగ్గర నమ్మకము, రైతు దగ్గర నమ్మకము, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, కంపెనీలోనో పరిశ్రమలోనో ఎక్కడ నువ్వు పని చేయించున్నావో ఆ ఏరియాలో ప్రభు నమ్మదగిన వాడు కనుక మనము కూడా నమ్మకంగా ఉండాలని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి ఎఫెఫ్రా. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుతాం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు. నమ్మకమైనటువంటి వాడు. రోజున మనం కూడా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నటువంటి వాడు ప్రభు గురించి ప్రకటన చేస్తాడు. నమ్మకంగా ఉన్నటువంటి వాడు ప్రభు కొరకు నిలబడతాడు. కష్టమైన, కన్నీరైన, దుఃఖమైన, విచారమైన, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చెప్పుకునే సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు, రకరకాల కష్టాల్లో, నష్టాల్లో ప్రయాణం చేయించున్నటువంటి మనకు ఈ నమ్మకత్వము నిలబెడుతుంది. కష్టాలు యందు, నష్టాలు యందు ప్రభువులో ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ప్రభు కొరకు నిలబడాలి. ఎఫెఫ్రా దేవుని స్వార్థ పనిలో నమ్మకముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సువార్త కొరకు జైలు జీవితాన్ని అనుభవించాడు. హి వాస్ ఇన్ ద ప్రిజన్ విత్ పాల్. సువార్త కొరకు ఖైదీలో ఆయన ఉన్నాడు. పారిపోలేదు. అమ్మో, ఈ సంఖ్యలు నాకు వద్దు, ఈ జైలు జీవితం నాకు వద్దు, ఈ యొక్క కష్టము నాకు వద్దు, ఈ ఇబ్బంది నాకు వద్దు అని పారిపోలేదు. కానీ ఈ యొక్క మరి సహోదరుడు ఎఫెఫ్రా ప్రభు కొరకు ఖైదీలో ఉన్నాడు. బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్రలో రాశారు. ఎఫెఫ్రా ప్రభు కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు. ఎఫెఫ్రా ప్రభు కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. దేవుని ఆరాధన చేస్తున్న మనం అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టే వారిగా ఉండాలి. సువార్త పని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి ఎఫెఫ్రా. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదివినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు, లూకా సువార్త 16వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదివినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు, లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు, ఈ వాక్యములన్నీ కూడా నమ్మకముగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు.
నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. ఏం చేయాలి మనం చెప్పండి? మరణము వరకు నమ్మకంగా ఉండాలని, అపనమ్మకంగా కాదు. అప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు జీవితం. ఓకే, లోకం అంతా కూడా ఏ ట్రెండ్లో ఉందంటే అపనమ్మకమే. అపనమ్మకస్తులు ఎక్కువ అవుతున్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనము ఎఫ్ఎఫ్ రావాలి, నమ్మకంగా ఉండాలి. ఎందుకు నమ్మకంగా ఉండాలి? ప్రభు నమ్మదగిన వాడు కనుక. ప్రభు నమ్మదగిన వాడు కనుక మనం నమ్మదగిన వారంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. 10 దినములు శ్రమ కలుగు. శ్రమలు రావచ్చు, నమ్మకంగా ఉండాలి. వ్యాధులు రావచ్చు, నమ్మకంగా ఉండాలి. కష్టాలు రావచ్చు, నమ్మకంగా ఉండాలి. ఇబ్బందులు రావచ్చు, నమ్మకంగా ఉండాలి. ధనము మన దగ్గర నుండి వెళ్ళిపోవచ్చు, నమ్మకంగా ఉండాలి. ఆస్తిపాస్తులన్నీ రావచ్చు, పోవచ్చు. బట్ గాడ్ కాల్ యు టు బి ఫెయిత్ఫుల్. నమ్మకంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రభు నమ్మదగిన వాడు. అందువల్ల మనము కూడా నమ్మకంగా ఉంటే దేవుని దగ్గర ప్రభు నీకు జీవ కిరీటమును ఇస్తాడు. జీవ కిరీటమును ఇస్తాడు. భక్తుడని యోబు అన్నాడు, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఎఫ్రా పనివాడు, దేవుని పని చేసేది. అంత మాత్రమే కాదు, నమ్మకమైన వాడు. ప్రభు దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన ఎదుట నిలబడతాడు. ప్రభుని చూచి బలా నమ్మకమైన మంచి దాసుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ప్రభు ద్వారా అభినందనలు, ప్రభు ద్వారా ప్రశంస, ప్రభు ద్వారా కీర్తి మనం పొందుకోవాలి. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఎఫ్ఎఫ్రా మాదిరికరమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు. ఎఫ్ఎఫ్రా మాదిరికరమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫ్ఎఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుల వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు. నేను అంటున్నాను, మన జీవితం నుండి ఇతరులు నేర్చుకోవాలి. యు షుడ్ బి ఎగ్జాంపుల్. పౌలు తిమోతికి కూడా అదే రాస్తున్నాడు. తిమోతి, నీ ప్రవర్తనలో, నీ మాటలో నీవు ఇతరులకు మాదిరిగా ఉండుము. పౌలు తిమోతికి రాసిన పత్రిక కూడా మనం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు నీకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీకము గాని. ఏంటి ప్రార్థనకి, వాడు ప్రార్థనకి వెళ్ళినా ఒకటే, వెళ్ళపోయినా ఒకటే, చర్చికి వెళ్ళినా ఒకటే, వెళ్ళపోయినా ఒకటే. వారి మాటలు సరిగ్గా లేవు, వారి ఉద్దేశాలు సరిగ్గా లేదు, వారి ప్రార్థన సరిగ్గా లేదు, వారి భక్తి సరిగ్గా లేదు, వారి ప్రవర్తన సరిగ్గా లేదు, అలవాట్లు సరిగ్గా లేవు, ఆచారాలు సరిగ్గా లేవని తృణీకరింపకూడదు. మనం తృణీకరించబడకూడదు. మరి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అందుకే పౌలు చెప్తున్నాడు తిమోతికి, ఏమంటున్నాడు? మాటలు, మనం మాట్లాడే మాటలు ఇతరులకు బాధ పెట్టవచ్చు, ఇతరులకు ఆదరణ కూడా ఇవ్వచ్చు. ఈ మాటలు ఎలా ఉన్నాయి? మాదిరికరంగా ఉండాలి. మాటలోను, తర్వాత ప్రవర్తనలోను. ప్రవర్తన అంటే మనం జీవించే లైఫ్ స్టైల్. ప్రభువుని విచారణ చేసిన తర్వాత పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత విచారణ చేసినా ప్రభువులో నాకు ఏ విధమైన నేరం కనిపించట్లేదు. నేరస్తులు కాదు క్రైస్తవులు, నిర్దోషి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు. ప్రభు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనలో పౌరుషం వచ్చింది. ఏ పౌరుషం? నీకై జీవించే పౌరుషం నాలో వచ్చినయ్యా. ఈ పౌరుషం ఏ పౌరుషం? పాటాడే పౌరుషం,
తగాదాలు పడే పౌరుషం, కొట్టుకునే పౌరుషం, తిట్టుకునే పౌరుషం, కిచ్చిపరుచుకునే పౌరుషం, అసహ్యంగా మాట్లాడే పౌరుషం, తగ్గింపు చేసి మాట్లాడే పౌరుషం. ఎందుకు పౌరుషం? నీకై జీవించు పౌరుషం నాలో వచ్చిన. ఏ పౌరుషం వచ్చింది? ఆ పౌరుషానికి బదులుగా ప్రభు కొరకు జీవించే పౌరుషం. నాకై జీవించు తలంపు నశించిపోయేనయ్యా. మాటలో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో, ఏంటో ప్రేమలో మాదిరి, విశ్వాసంలో మాదిరి, పవిత్రతలో మాదిరి, విశ్వాసులకు మాదిరిగా. మూడవది, ఎఫెఫ్రా మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లుగా భూలోకంలో దేవుని మెడలు, దేవుని సంఘము మాదిరిగా ఉండాలి. నీ విశ్వాసం, ప్రేమ, ప్రార్థన, స్తుతించుట, నిరీక్షణ, స్వార్థ పనిలో నీ సాంఘిక జీవితము, సంఘ జీవితము, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా ఇతరులు మన దగ్గర నుండి నేర్చుకోవాలి. అదే క్రైస్తవ విశ్వాస జీవితం. ఎఫెఫ్రా మాదిరికరమైన జీవితం ఉన్నట్లు నేను మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అదే చెప్తున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎఫెఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. నేర్పేవారిగా మన దగ్గర నుండి నేర్చుకోవాలి. వారు మనం చూచినప్పుడు మన నుండి నేర్చుకోవాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి, ప్రార్థన చేసేవాళ్ళు. ఇక 4వదిగా ఎఫెఫ్రా ఎలాంటి వాడు అంటే ప్రభు పనిని బహుగా ప్రయాసపడ్డాడు. ప్రభు పనిలో కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, హియరా పోలిన వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రభు పని ఏం చేశాడు చెప్పండి? బహుగా ప్రయాసపడ్డాడు. బహుగా ప్రయాసపడటం ఏంటి? ఆయన సమయాన్ని, ఆయన యొక్క ధనమును, ఆయన యొక్క దేహమును, ఆయన యొక్క ప్రాణమును దేవుడికి ఇచ్చినటువంటి వాడు ఎఫెఫ్రా. జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన, జాన్ విక్లిఫ్ స్పిరిచువల్ రిఫార్మర్ అని అంటారు. ఆయన సంఘ సంస్కర్త. ఆయన ఏం చేశాడంటే 3 భాషలు నేర్చుకున్నాడండి. 3 భాషలు. ఏంటి 3 భాషలు? ఒకటేమో హీబ్రూ భాష, రెండోదేమో గ్రీక్ భాష, మూడోదేమో అరమిక్. 3 భాషలు నేర్చుకోవడానికి ఎంత టైం కావాలి? ఎందుకు నేర్చుకున్నాడు అంటే ఆయన ఆశ ఏంటంటే ఈ 3 భాషల్లో ఉన్నటువంటి వాక్యాన్ని, హీబ్రూ భాషలో ఉన్న వాక్యం, గ్రీక్ భాషలో ఉన్న వాక్యం, అరమిక్ భాషలో ఉన్నటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. దేవుని వాక్యం ఇంగ్లీష్లో తర్జుమా చేసేది ఎంత టైం పడుతుంది? బాగా ఆలోచించండి. ఎంత టైం తీసుకోవాలి? ఇప్పుడు మనకు సండే ఉందండి. సండే రాగానే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 11 చర్చి అయిన తర్వాత ఇంటికి రావడం, లంచ్ చేయడం, ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్, బంధువులు. ఆదివారం బంధువులు వస్తే రావద్దని చెప్పడం. ఏంటి పాస్టర్ గారు ఎలా అంటారేమో, ఎప్పుడు రా? 1 గంట తర్వాత రామరా. కొంతమంది ఆదివారమే వస్తారు. ఎందుకు? మీ ఆరాధన సమయం తీసుకోవడానికి. వాళ్ళు వచ్చినాక మీరు ఏం చేయాలి? వాళ్ళకి కోడి పలవ, ఏట పలవ, నాటుకోడి, బిర్యానీ మొక్కలు, తర్వాత చికెన్ మొక్కలు, చేప మొక్కలు, తర్వాత రొయ్యలు లేకపోతే పీతలు ఇవన్నీ వండి వాళ్ళు పెట్టేదానికి ఆరాధన సమయం. బెస్ట్ ఏంటంటే వాళ్ళని కూడా ప్రేమతో దయచేసి ఇక్కడ తీసుకురావాలి. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? మనం ఈరోజు చర్చికి వెళ్దాం 1 గంటకి. ఏం కావాలి అది మనందరం కూడా జాయింట్గా. 1 గంట తర్వాత ఫ్రీ కదా, యూఆర్ ఫ్రీ ఆఫ్టర్ 1 o'clock. మా బంధువులు అయితే ప్రేమతో చెప్తారు, మీరు అసలు ఆదివారం ఫోన్ కూడా చేయొద్దు. నేను బంధువులకు వ్యతిరేకంగా మన సమయాన్ని, దేవుడి సమయాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు, వాడుకోకూడదు. బంధువులు ఎవరైనా వస్తే ఆదివారం చెప్పండి 1 గంట తర్వాత రండి, లేకపోతే సాయంకాలం రండి. ఉదయం కొంతమంది చూడటానికి దొరికింది ఇదే అవకాశం. వస్తే వెళ్ళరు. 1 రోజు 2 రోజులు 3 రోజులు. ఆ ఇంట్లో ఎదురారు ఆయన చెప్పేదాకా వెళ్ళరు. అతుకుపాటు వచ్చినోడు మంది చూడాలి కదా మనం. కాబట్టి మరి దేవుని సమయాన్ని బహుగా మనం వాడు మాదిరికరంగా. వచ్చిన చుట్టాలు కూడా ఆదివారం కొంతమంది ఏంటంటే వాళ్ళు వచ్చారని పాపం ఎంతో అభిమానంతో ఇంటి దగ్గర వెళ్ళిపోతారు. అట్లా కాదు, మన మందిరం దేనికి మిస్ కాదు. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే మన మధ్యన సాయిబాబా గారు, యాలగడ్డ సాయిబాబా గారు, శివమన్ టీచర్ గారు పాపం బలహీనరాలు. సాయిబాబా గారు పెద్ద వయసు, నీరసం. ఎన్నో ఫోన్ చేశారు, అయ్యా ఎలా ఉన్నారు అంకులు? నీరసం ఉంది, అయినా నేను రేపు మందిరానికి రావాలని ఆశ ఉంది. ఎక్కడ చెప్పడమ్మా, మీ అతనికి మాట్లాడచ్చు రావా? మరి చెప్పండి, ఎక్కడ ఆశ ఉంది? హృదయంలో. మందిరానికి రావాలి నాన్న, నన్ను రాంబాబుని ఏమని పంపుతాను తప్పనిసరిగా. మందిరానికి వచ్చేవాళ్ళంటే నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. తప్పనిసరిగా మీరు రెడీగా ఉండండి, రాంబాబు వస్తాడు, మీరు పికప్ చేసుకుని తీసుకొస్తాడు. వాళ్ళు నడవలేకపోతున్నారు. అయినా కానీ ఆశ ఏంటి? ఏమ్మా కుమారి గారు ఆశ ఏంటి చెప్పండి. కుమారి గారు మరి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ అమ్మాయి అడ్రస్ మిస్ అయిపోయిందంట. ఈ మోహన్ దాకా వచ్చేసింది పాప. ఈ ఎల్ఐసి బిల్డింగ్ దాకా వచ్చేసి అడ్రస్ తెలియలేదంట పాపం. జ్ఞాపశక్తి పోయింది కాదు. మంచిగా ఫోన్ చేస్తే మొత్తానికి ఇల్లు దొరికింది. దేవుడు మనకి జ్ఞాపశక్తి ఉన్నప్పుడే దేవుడు మాట్లాడి ఎక్కడ ఫీడ్ చేసుకోవాలి? హృదయం. మాదిరికరమైన జీవితం, బహుగా ప్రయాసపడ్డాడు. చూడండి, ఈయన అంటే ఎవరు? జాన్ విక్లిఫ్. ఎన్ని భాషలు? 3 భాషలు. హెబ్రీ భాష, గ్రీక్ భాష, అరబిక్ భాష నేర్చుకుని ఎంత టైం ఇచ్చాడు దేవునికి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను? మన టైము ఇవ్వలేము దేవునికి. ఉంటుంది ఆశ, కానీ మనకున్న వర్క్, జాబ్, ఎంప్లాయ్మెంట్ అవన్నీ బిజీ స్కెడ్యూల్. ఈ 1 గంట తర్వాత మనకు ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. దాని జాన్ విక్లిఫ్, రిఫార్మర్, సంస్కర్త. నేను అంటున్నాను, తన జీవితం అంతా ఆ భాషకి ఇచ్చేసి హీబ్రూలో ఉన్న వాక్యాన్ని, గ్రీక్లో ఉన్న వాక్యాన్ని, అరబిక్లో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసిన తర్వాత ఇంగ్లీష్లో ఉన్న వాక్యాన్ని విలియం కెరీ, బ్యాప్టిస్ట్ మిషనరీ, ఆయన ఇంగ్లీష్లో నేర్చుకుని తెలుగులో నేర్చుకుని ఇంగ్లీష్లో ఉన్న వాక్యాన్ని తెలుగులోకి అందించాడు. ఈ వాక్యం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మీ చేతిలోకి వచ్చింది, తెలుగు భాషలో. హానెస్ట్, టు బి హానెస్ట్ దిస్ మార్నింగ్, లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. ఎంతమంది ఉదయపు వేళ లేవగానే వాక్యం చదువుకుని ఇక్కడికి వచ్చాం? నేను మేము చేసి అర్థమని అడగట్లేదు. ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్ టు జీసస్. ప్రభుకి ఆన్సర్. ఎంతమంది వాక్యం చదువుకుని వచ్చాం? ఉదయం లేవగానే ఫస్ట్ ప్రార్థన చేసుకో, రెండోది వాక్యం చదువు. నా మటుకు నేను ఉదయం లేచి యెషయా గ్రంథం చదువు 3 అధ్యాయాలు, వండర్ఫుల్ చాప్టర్, అన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు. దేవుడు అంటున్నాడు, చదివిన వాక్యాలు అరచేతుల మీద నేను చెక్కాను. నేను పేరు పెట్టి పిలిచిన వాడు నేనే, ఏర్పరచుకునే వాడు నేనే, జన్మలలో పడి వెళ్ళినప్పుడు తోడై. ప్రతి వాక్యం ఎంతో 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 అమూల్యమైనది. 53 వచ్చేసరికి ఆగిపోయి ఈరోజు, ఎందుకంటే టైం అయిపోయింది. 53 యేసు ప్రభువుకి శిలువ మరణం గురించి రాయబడి పాదిరికరమైన జీవితం, బహుగా ప్రయాసం. ఇంకో వ్యక్తి కూడా కొన్ని మాటలు చెప్తాడు. చౌదరి పురుషోత్తం చౌదరి గారు అనగా 4 గ్రామాల మీద అధికారం ఆ టైంలో. చౌదరి పురుషోత్తం గారు 1800 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకుని విశ్వసించి బ్రాహ్మణ కుటుంబంలో నుండి వేద పారాయణము చేయించుండగా యేసు ప్రభు ప్రత్యక్షమై ప్రభువు తెలుసుకుని ఆయన విశాఖపట్నంలో తన ఖాళీ నడకన, వినండి, దేవుడు మళ్ళీ ప్రేమించి ఈరోజు ఒక సహోదరుడు కొత్త బండి కొనుక్కున్నాడు, ప్రార్థన చేయమన్నాడు. దేవుడు మనకు బండి ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అన్ని వసతులు ఇచ్చాడు. ఎంత ప్రయాసపడుతున్నాం. చౌదరి పురుషోత్తం గారు విశాఖపట్నంలో ఖాళీ నడకన ప్రయాణాన్ని మొదలుపెట్టి సువార్త చెప్పుకుంటా మెడ్రాస్ వరకు నడిచేది. మెడ్రాస్ నుండి మళ్ళా తిరుపతికి వచ్చి ఆయా గ్రామాల్లో సువార్త సేవ చేయొచ్చు, సంఘాలు కట్టుకుంటూ బై వాక్ అంతా నడుచుకుంటా ఆయన సువార్త సేవ చేసుకుంటూ సంఘాలు స్థాపించుకుని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాశారు. చాలా కీర్తనలు రాశారు. ఆయన మన స్ఫూర్తిదాయక. బహుగా ప్రయాసపడి ఎఫ్ఎఫ్ అవ్వాలి. మనం కూడా ప్రభు కొరకు ఎంత ప్రయాసపడతాం. లాస్ట్ అండ్ ఫైనల్లీ పాయింట్ నెంబర్ 5, 5వది ఎఫ్ఎఫ్ ప్రార్థనలో పోరాడేవాడని రాయబడి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఓడిపోలా. ప్రార్థన మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో పోరాడాలి.
అందుకే రాస్తున్నాడు చక్కని పదం అది 12వ వచనంలో. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు నేను ఎఫెఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు, మీరు సంపూర్ణులు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? భక్తిలో సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? జాన్ హైట్ దైవజనుడండి, అమెరికా నుండి ఇండియాలో ఉన్న పంజాబ్లో వచ్చాడు. ఆయన ప్రార్థన మొదలు పెడితే నా వైపు చూచి వినండి, ఈయన మనకి స్ఫూర్తిదాయక. ప్రార్థన మొదలు పెడితే 36 గంటలు చేసేవాడు. ఎన్ని గంటలు? గట్టిగా చెప్పండి, ఎన్ని గంటలు? ఏం తినేవాడు కాదు, బాగా ఏడ్చేవాడు. ఏడ్చి ఇండియా దేశం, ఇండియా ఈరోజు నిలబడిందంటే అలాంటి దైవజనులు చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పరా? లక్ష్మీ మేడం గారు స్తోత్రం చెప్పండి. ఎన్ని గంటలు చేశాడే ప్రార్థన? ఆయన గురించి రాసిన ప్రార్థన చేసి ఏడ్చినందువల్ల గుండి స్థానం తప్పింది. ఇంకేం కావాలి మనకి? ఎలా చెప్తాం? ఏడ్చి అనారోగ్యం పాలైపోయి ప్రార్థన చేసి 36 hours పోరాటం. అంటే అది మనం 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం, 10 నిమిషాలు పడిదేరుతాం, 4 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఎదుగు దెయ్యం వచ్చిందా? దేవుడా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేవాడి దగ్గరికి దెయ్యందా? ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేసే దెయ్యం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? అయిపోయినాక వచ్చింది. నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఇది అడగచ్చు, పాస్టర్ గారు ఎల్లప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అవకాశం ఉన్నప్పుడు అలా చేయండి. జాన్ వెస్లీ తల్లి, ఆమె కూడా రాత్రంతా పిల్లల కోసం ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన చేసుకుంటుంటేనే తెల్లారిపోయింది. ఆఖరి దగ్గరికి వచ్చేదే తెల్లారి. అందుకే ఆ కుటుంబంలో ఉన్న జాన్ వెస్లీ, లండన్ మిషనరీ, వెస్లియన్ చర్చ్ ప్రపంచాన్ని కుదిపేసేది. ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ప్రార్థనలో పోరాడేవాడు. విజయం ఊరికి రాదండి, పోరాటం. ప్రార్థనలో పోరాడాలి. ఎందుకు? 5 విషయాలు. 1, సంపూర్ణతలోనికి ప్రార్థన చేసేవాడు వచ్చేస్తారు. అంతరంగ జీవితం రిపేర్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేస్తే అంతరంగ జీవితం క్లారిటీలోకి వచ్చింది. 2, దేవుని చిత్తం తెలుస్తుంది. టు నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం తెలుసుకుంటాం. 3, సంపూర్ణమైన ఆత్మను మనం పొందుకుంటాం. 4, నిశ్చయత, కన్ఫర్మేషన్, నిశ్చయతలోనికి వస్తాం. 5, నిలకడగా ఉంటాం. ప్రార్థన ఏం కావాలో ఖచ్చితంగా దేవుని మనం అడగాలి. అందువల్ల ఈ జాన్ హైట్ అనేటువంటి ఆయన్ని ఈ విధంగా పిలిచేవారు, ప్రేయర్ హైట్. పోరాటం దేవుడు మనకి ఇచ్చే ప్రార్థన. ఎందుకు జాన్ హైట్ గారు అలా ప్రార్థన చేశారు? జాన్ హైట్ గారు అంటే ఇండియాలో నశించుచున్న ఆత్మ. ఇప్పుడు ఇండియన్స్కి ఉన్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే ఎవరిని ఆరాధన చేయాలో అర్థం కావట్లేదు. 130 కోట్ల మంది, చైనా తర్వాత పెద్ద దేశం, సువార్త అందించబడాలి. అందువలన అడగాలి, ప్రభు అన్నాను కూడా ఎఫ్ఎఫ్ రావాలి, ప్రార్థన పోరాటం చేయడం. సమయం ఉన్నప్పుడల్లా మనం చేయగలిగిందల్లా ప్రార్థన. బైబిల్లో నేర్చుకున్నది ఉదయం వేళ ఎఫ్ఎఫ్ రా ప్రార్థన ఏం చేసినాడు ఆయన? 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. 12వ వచనం, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఎలా ఉన్నా చెప్పండి. పూర్వకాలంలో పాట ఉండేది. ఏ పాట? మారాలి నీ మనసే మారాలి. మారిన మాట మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే
ఫలితం ఉంటుంది, నిశ్చయత, నిలకడ. ఎంత ప్రార్థన చేస్తామో నిలకడ మనకు కలుగుతుంది. నిలకడగా ఉండవాలని నేను ఏం చేస్తున్నాడు ఆయన? ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడచ్చు. మనం కూడా ప్రార్థనలో పోరాడాలి. భర్త మార్పు చెందలేదా? మారు 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 అని తాచి పెట్టడం కన్నా వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భార్య మార్పు చెందలేదా? మారు 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 అనే దానికన్నా ప్రార్థన చేయాలి. పిల్లలు మార్పు చెందలేదా? మారు మారు అనే దానికన్నా ప్రార్థన చేయాలి. పోరాటం, ప్రార్థనలో పోరాటం, ఎల్లప్పుడూ ప్రార్థించడం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం, లోకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం, దశలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఈ రెఫరెన్స్లన్నీ ప్రార్థన పోరాటం గురించి చెబుతూ ఉన్నాయి. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఒక్క వచనం చదవండి. ఆదికాండం 32వ అధ్యాయం 26. తెల్లవారుచున్నది కనుక ప్రార్థన పోరాటంలో ఉన్నాడు. ఎవరైనా యాకోబు పోరాటంలో ఉన్నాడు. దేవా నన్ను దీవించు. దేవుడు అన్నాడు, నీ పేరేంటి? దేవా నన్ను దీవించు, నీ పేరేంటి? దేవా నన్ను దీవించు, నీ పేరేంటి? మొదలైనటువంటి పోరాటం గందల కాడనే మొదలైంది. సాయంకాలం నుండి మొదలుపెట్టాడు పోరాటం. తెల్లవారుతుంది. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? చెప్తా. అప్పుడు దేవుడు తొడగొట్టు మీద అంటే ఇక్కడ నా వైపు చూడండి, ఇక్కడ వచ్చాడు. ఎవరిని? ప్రశ్న. దేవుడు కొడతాడా? జవాబు. కొడతాడు. ఎట్లా కొడతాడు? ఎట్లాగని కొడతాడు. ఇక్కడ కొట్టాడు. ఇక్కడ కొట్టేసరికి ఏమైంది? అప్పుడు పేరు గుర్తుకొచ్చింది. నా పేరు యాకోబు. ప్రభు అన్నాడు, ఈ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటి? పోరాడి గెలిచినవాడు. పోరాడి గెలిచినవాడు. ఆదికాండం 32:26. ఆదికాండం 32వ అధ్యాయం 26 చాలు. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా యాకోబు అన్నాడు, నేను నీ దగ్గరికి వచ్చింది ఆశీర్వాదం, నన్ను ఆశీర్వదించి వెళ్ళిపో. ఆపేసేది చదవండి. నీ పేరేమి అనగా? మనందరి పేర్లు ఉన్నాయా లేవు? మనందరి పేర్లు ఉన్నాయి. మన పేరు దేవుడు ఎగినప్పుడు చెప్పాలి. ఉన్న పేరే చెప్పాలి, లేకపోతే పేరు కాదు. ఒకళ్ళకి 2 పేర్లు ఉంటాయి. గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు. గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు. గుళ్ళో రాగానే ఒక పేరు ఉంటుంది. అట్లాగా ఒకే పేరు. దేవుడు అన్నాడు, నీ పేరు నీకు అడ్డంగా ఉన్నాయి ఆశీర్వాదానికి, దాన్ని మార్చిపెడతాను. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పినాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ గెలవాలి కానీ ఓడిపోకూడదు. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ దిస్ మార్నింగ్. మనము గెలవాలి. మన బాబాకాయన మన సండే స్కూల్ యూత్ మీటింగ్కి వచ్చాం. కబడ్డీ ఆడతా చేయి దెబ్బతగిలింది, ఫ్రాక్చర్ అయింది. సరే ఇది కట్టేసారు. డాక్టర్ అభిలాష్ గారు వెళ్ళారు. సరే నేను ఆ ఈవినింగ్ ఆ బాబుతో మాట్లాడితే, బాబు నువ్వు పెద్దోడైన తర్వాత ఏమవ్వాలరా అని అనుకున్నాను. క్రికెట్ రావాలన్నా. చేయి దెబ్బతగిలింది, క్రికెట్లోకి ఎక్కువ పర్వాలా, పోరాడి గెలవాలి. దేవుడు అన్నాడు, నువ్వు పోరాడి గెలిచి తిరిగాను. నీ పేరు ఎవరన్నా చెప్పండి? ఇశ్రాయేలు. దేవునితో పోరాడి గెలిచి ప్రార్థన. దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను ప్రార్థన పోరాటం కలిగిన వాడిగా వచ్చి. 5 విషయం. ఒకటి, ఎఫెఫ్రా తోటి పని. అలాంటి పనిని మనం కలిగి ఉన్నాం. 2, ఎఫెఫ్రా నమ్మకమైన, మనం నమ్మకంగా ఉండాలి. 3, ఎఫెఫ్రా మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి మాదిరి కలిగి ఉన్నాం. 4, ఎఫెఫ్రా బహుగా ప్రయాసపడేవాడు. ప్రయాసపడాలి. 5, ఎఫెఫ్రా ప్రార్థనలో పోరాటం అంటే వచ్చేవారు ప్రార్థించారు. కొంతమంది ఉన్న బలహీనత చెప్పి ఇచ్చేస్తాడు. అయిపోయింది కావాలి, ఏది కావాలనుకుంటారో దానికోసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రార్థన చేస్తారు. రాలేదనుకోండి వదిలేస్తారు. పోరాటం అంటే వచ్చే వరకు, దాన్ని గెలిచే వరకు. క్రికెట్ ఉంది, గెలిచినప్పుడు అద్భుతం,
టెన్నిస్ ఉంది, గెలిచినప్పుడు అద్భుతం. శ్వాసం కూడా అంతే, ప్రార్థన పొందుకునేదారు పోరాడి గెలవాలి. అలాంటి కృపను దేవదేవుడు మనకు దయచేయండి కాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ఆదివారం రోజున మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఉదయపు వేళ ఎఫ్ఎఫ్రాలో ఉన్న 5 లక్షణాలు నేర్చుకున్నాం. ఒకటి ఎఫ్ఎఫ్రా ప్రభా తోటి పనివానిగా ఉన్నారు, అలాంటి లక్షణాన్ని మీరు మాకు దయచేయండి. 2 ఎఫ్ఎఫ్రా నమ్మకమైనగా వాడిగా ఉన్నాడు, అలాంటి నమ్మకత్వాన్ని ఇవ్వండి. 3 ఎఫ్ఎఫ్రా మాదిరి జీవితాన్ని జీవించాడు, అలాంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఎఫ్ఎఫ్రా బహుగా ప్రయాసపడ్డాడు, పగలు రాత్రి సమయము అని యొక్క దేహము ధనము ఖర్చు చేసేది. 5వ ఎఫ్ఎఫ్రా ప్రార్థనలో పోరాటాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి ప్రార్థన ప్రభువా పరులుగా, ప్రార్థన శక్తి కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ చేయండి. ఎత్తబడిన వాక్య భాగం మంచి హృదయంలో వెత్తబడి 30 60 100 ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. అందరూ